యాక్చువల్‌గా నా డ్రెస్‌కు చూసుకున్న మీరే అన్నారు. నిన్న మొన్న నుంచి చూస్తున్నా మిమ్మల్ని ఇదే ఉందంటని. మేము అక్కడి నుంచి వచ్చేసినాం. ఒకటే చిన్న బ్యాగ్ తీసేసుకొని వచ్చిన ఒక రోజు ఉండిపోవాలంటని. ఇది మూడో రోజు. అన్నం తిన్నారా ఈరోజు? నిన్న ఏడ తిన్నాం. నిన్నంతా అన్ని మొత్తం పంచగుట్టలనే అయిపోయింది. కనీసం బిస్కెట్ తిందామంటే కూడా నేను లేదు. ఈ రోజు కూడా మీరొచ్చి ఈడ కాఫీ ఇచ్చేంత వరకు మాకు ఈ రోజు కూడా లేని పరిస్థితి. అంటే మీరు లైవ్ లో చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు యాక్చువల్‌గా. ఇది గాని చెప్తే కనుక జనాలకి అన్నం తినలేనంత కూడా వీళ్ళు ఉన్నారనేంత మాత్రం వచ్చేస్తుంది. డబ్బులు కట్టి ఇన్ని డబ్బులు కట్టేసి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం. బట్ మేము చేసేది ఏంటంటే సార్ దాదాపు ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు నేను 4 months నుంచి బయటనే ఉంటున్నా. ఎందుకంటే ఇంటి దగ్గర కూడా కొంతమంది ఉన్నారండి. కొంతమంది మా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి పోటీ పెట్టడం. ఈయన ఇలా ఉన్నాడు అంటారు. ఇంటి దగ్గరికి పంపించుకోవడం, అది పంపించుకోవడం. కొట్టినారు మా వాళ్ళని, ఇంటి దగ్గరకు వచ్చి కొట్టేసినారు. ఆ విధంగా బయటకు వచ్చేసి అక్కడక్కడ తిరుగుతున్నారు. ఆ కేసు కూడా పెట్టాను నేను. సఖీకి ఫోన్ చేశాము. 100 డైల్కి ఫోన్ చేశారు. 2 సార్లు 100 డైల్కి ఫోన్ చేసేస్తే ఫస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు. ఫస్ట్ సారి పట్టించుకోకుండా మీరు ఇట్లా చేసేస్తారు. మళ్ళీ సెకండ్ సారి పోయినాము. ఇది చాలా జరిగింది. ఇది ఎక్కడ కూడా దాడి ప్రయత్నం జరిగింది. దాడికి చేస్తున్నాననే నేను ఫోన్ మొత్తం అంతా ఆఫ్ చేసేసుకొని నా లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు. లొకేషన్ ట్రేస్ చేసేసి పట్టుకోవడానికి బాధితులు కాదు, బాధితులు తలుపున కొంతమంది ఉంటారు కదా, అంటే మధ్యవర్తుల్లో వాళ్ళు ఉంటారు కదా. అవన్నీ నేను ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి నాది. రైట్, అటువంటి నుంచి నేను భయపడుతూ ఒక 5-6 మంది వాళ్ళ దగ్గర ఉండేసి ఎక్కడ ఉంటున్నో తెలియని పరిస్థితి. ఏదో నెంబర్ నుంచి ఫోన్లు చేసిన నా పరిస్థితి అనమాట. ఇలాగా ఉండిపోయింది. బట్ దయచేసి మంగిలి గారు మీ పిల్లలతో కానీ మాట్లాడారా? మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఇందాక రియాక్షన్ ఏంటి? మీరు చాలా మీడియా ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తా ఉన్నారు. అంటే నేను ఒకటే చెప్పాను, మనం ఏదేమైనా ఎంత అయినా ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు కావాలంటే మీడియా తరపు నుంచి మాకు మీడియా వాళ్ళదే చెప్పుకుంటేనే మాకు అంత ప్రపంచానికి తెలిసేది కూడా. రైట్, ఇది మేము చేసుకునేది ఫస్ట్ థింగ్. ఒక్కసారి మీ ఫ్యామిలీకి కాల్ చేయొచ్చా? ఒకసారి మాట్లాడండి, చాలా రోజులు అయింది కదా, ఒక్కసారి మాట్లాడండి. తర్వాత మాట్లాడుకుందాం అండి. ఒక దగ్గర ఉంది, పాపలో ఒక దగ్గర ఉన్నారు, మా అమ్మ ఒక దగ్గర ఉంది, రకరకాల ఒక్కొక్క దగ్గర ఉన్నారనమాట. వేరే ప్లేస్లో డిస్టర్బ్ కాకుండా అట్లా ఉండిపోయినారు. ఇదే అండి ఫస్ట్ థింగ్. మీరు అనే క్వశ్చన్కి మా దగ్గర ఆన్సర్ అయితే ఆ మేడం ఏదైతే అంటుందో నేను సంబంధం లేదు, మా అకౌంట్కి వేసేసినారా దానికి వేసినారా అనేది మాత్రం వాళ్ళు అనేది వాస్తవం. అది కూడా కానీ వీళ్ళ పేరు వాడుకున్నప్పుడు, వాళ్ళ ఫోటోలు చూసుకున్నప్పుడు, ఇన్నిసార్లు అతను రావడం, ఆఫీస్కి రావడం ఎన్నిసార్లు చూసుకున్నప్పుడు మేము ఎందుకు నమ్మకుండా ఉంటాం? ఆఫీస్కి ఇప్పుడు వాసవి ట్రెండ్స్కి ఎందుకు తీసుకెళ్లారు? మాకు ఇప్పటి వరకు కూడా దీని గురించి ప్రజలకి క్లారిటీ లేదు. అంటే మంగ్లీయే మొత్తం కూడా ఏదో స్కామ్ చేసింది అన్నట్టు అనుకుంటున్నారు. అంటే మంగ్లీ తరపునున్న పర్సన్ చేశాడు అనేది క్లారిటీగా తెలీదు. రమావత్ అనే మధు మంగ్లీ పేరుని యూజ్ చేసి మీ అందరిని మోసం చేశాడు. అంటే డైరెక్ట్ గా ఎందుకు యూజ్ చేస్తారు? అంత పెద్ద పర్సన్ ఎందుకు యూజ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, డైరెక్ట్ గా ఉన్నందుకే కదా వాళ్ళు ఫోన్ చేసేసి అమ్మాయిని, వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేస్తా అంటని చెప్పేసి అమ్మాయి దగ్గర కూడా నేను మాట్లాడినా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డీలింగ్స్ ఉన్నాయనేది ఇప్పుడు కోర్టు ద్వారా బయటపడతాయి, పోలీసుల ద్వారా బయటపడతాయి. అవునండి, కోర్టు ద్వారా కానీ పోలీసుల ద్వారా. ఇప్పుడు కోర్టు ద్వారా పోతే మాకు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడున్న పెద్ద వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మంత్రులు కావచ్చు, లేదంటే కనుక డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు అందరికీ దేవుళ్లాగా ఉన్న సజ్జనర్ సార్ ఎవరైతే ఉన్నారో సజ్జనర్ సార్ దగ్గరికి వెళ్ళి మా బాధని మేము చెప్పేసేసుకొని, సార్ ఇది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఇన్ని కోట్లు తీసుకున్నారు కదా, డబ్బు ఎందుకు ఉండదు, ఇంత డబ్బు ఎక్కడ పెట్టినారు, ఇది మేము చేసేది. బట్ ఖచ్చితంగా మళ్ళీ సార్ని దగ్గర కూడా మేము కలిసి మాట్లాడతాం. మేడం చెప్పేసింది, మేము చెప్పేసేసుకుంటాం. రైట్ వే ఏంటంటే ఇక్కడ ఏంటిదంటే డైరెక్ట్గా వాళ్ళని శివ చౌహాన్ ఉన్నాడు, డైరెక్ట్గా ఉన్నాడు, మా వాళ్ళకి అందరికి మోటివేషన్ గట్టిగా చేసేసినాడు. చాటింగ్ కూడా ఉంది, మోటివేషన్ చేసే వీడియోస్ ఉన్నాయా? వీడియోస్ ఏం లేవండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా పడ్డారు. రైట్ నా ఓన్లీ ప్రీ ప్లాన్ అంతగా ఓన్లీ ఆడ ఫంక్షన్ దగ్గరకు వచ్చినా కూడా జస్ట్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవడానికి మాత్రమే జనరల్ గా వచ్చి వెళ్ళిపోతున్నాడు అనమాట. అలాగా ఆయన ఎందుకు వచ్చినాడు అంటే నేను ఎప్పుడు చెప్తాను చూడండి, మీడియా రూపంలో అయితే ఎప్పుడైతే మాట్లాడలేదు. మధు దగ్గరికి రావడం ఎందుకంటే ఇతను కరెక్ట్ బిజినెస్ చేస్తున్నాడా అంటే నా ఆలోచనలో నాకున్న ఒక అమ్మాయిని ఇయ్యాలి అనుకుంటే కనుక వాడు ఎటువంటి వాడు చూడాలి కదా. మధు దగ్గర ఉండడం, మధు దగ్గర తెలుసుకోవడం, మధు దగ్గర ఇలాగ వండుకోవడం అండ్ ఈ బిజినెస్ చూసేసుకోవడం, ఈ బిజినెస్ లో పార్ట్నర్షిప్, అతన్ని సిమెంట్ ఫ్యాక్టరీ ఇస్తానడం, ఇవన్నీ అన్ని ఒక దగ్గరకు వచ్చేసినాయి. అప్పుడు వాళ్ళ అమ్మాయిని ఇచ్చేసి పెళ్లికి October 2వ తారీఖు 2025లో వాళ్ళ ఎంగేజ్మెంట్. మాకు మంగళ గారిని ఎప్పుడు పరిచయం చేసినారంటే వీళ్ళందరూ మేలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2 నెలలే, జూన్, జూలై, ఆగస్టులో సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్.
ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కూడా పెద్ద గుట్టలు 7.5 ఎకరాలు గుట్టలు ఉండేది. ఇలాగ చెత్త దిబ్బెట్ట ఉందో అట్లా ఉండేది అది. అదంతా క్లీన్ చేపించేసి, ఎందుకంటే ఇంతమంది రాజకీయ నాయకులు, ఇంతమంది సినీ వాళ్ళు వస్తారు, అప్పుడు మీరు చూస్తారంటే మాకు చెప్పడం, అది మేము బాగా అంటే బాగా గుడ్డిగా నమ్మేసినాం. ఎవరైనా సెలబ్రిటీ పేర్లు వాడుకున్నారు ఇందులో? ఇప్పుడు వాళ్ళే ఉన్నారు, ఇంకెవరు వాడుకుంటారు? ఉండేదే మంగ్లీ కాకుండా, అంటే మంగ్లీ అంటే ఒక సింగర్ కాబట్టి ఇండస్ట్రీలో అంటే A+ కాకుండా ఏ కేటగిరీ, బి కేటగిరీలో ఉంటారు. అట్లా A+ కేటగిరీలో పెద్ద పెద్ద హీరోలు, స్టార్ హీరోలు, స్టార్డమ్ ఉన్న హీరోయిన్లు, వాళ్ళ పేర్లు వాడుకున్నారా? మీరు చాలా బాగా అడిగారు, చాలా క్వశ్చన్ బాగా వేశారు. అదేంటండి ఒకటి చూడండి, ఇప్పుడు ఎవరికో వాడుకుంటే అతను కూడా బాధ్యుడు కదా. అతను కూడా ఇప్పుడు వీళ్ళకి ఎన్ని కోట్లు పోయినాయో తెలియదు, మంగిలి గారికి ఎన్ని కోట్లు పోయినాయో వాళ్ళ దగ్గర ఎంత ఉందో తెలియదు. వాళ్ళకు కూడా వేరే వాళ్ళకి గనక పోయింటే, ఆ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ గ్రేడ్ లో బి గ్రేడ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాడుకుంటే వాళ్ళు కూడా బాధ్యులు ఉంటారు కదా. ఈ రోజు ఎందుకు వస్తుంది, పేరు ఎందుకు వచ్చేస్తుంది? మాకు దగ్గరకు వచ్చి మాకు లైవ్ లో చూపించేసేసి, అక్టోబర్ 1 ఆగస్టులో కంపెనీ ఓపెనింగ్ అప్పుడు చూపిస్తామన్నారు. అక్టోబర్ 2వ తారీఖు అమ్మాయి ఎంగేజ్మెంట్ అని గట్టిగా చెప్పేసినారు మా అందరికి. ఇప్పుడు దీనికి రుజువు ఏంది అని అందరు ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు. ఛానల్ తరఫున నేను అడుగుతున్నా, మేము ఆత్మసాక్షిగా మేము ఒక 50 మంది 60 మంది దగ్గరకు వచ్చేసేసి వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇట్లా పెట్టుబడి పెట్టమంటున్నారు వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇంకా ఎక్కడి నుంచి రుజువు కావాలి? మాకి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒక ప్రూఫ్స్ లాగా, ఎవిడెన్స్ లాగా ట్రాన్సాక్షన్ లిస్ట్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఫోన్ పే లో చేసిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అవునండి, ఇవన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. అండ్ లాస్ట్ మంత్ మార్చిలో వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికి పోయి ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కావాలంటే మా వాళ్ళు మీకు పంపించేస్తారు. ఎక్కడ ఈ రమావతు మదన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన పట్టుకోవడానికి దాదాపు 2 నెలల టైం పట్టింది మాకి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా లెక్క చేసేసి, నీకు అప్పుడు ఇస్తా, నీకు ఎక్కువ ఇస్తా, నీకు ఇప్పుడు ఇచ్చేస్తా అని చెప్పి తెల్లవారుజామున 4 అయింది సార్. అది 4 గంటల వరకు చేసేసి నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు, ఇవన్నీ మాట్లాడుకోవడం. సిబిఐ ఆఫీస్ దగ్గర కూడా నేను ఒక వీడియో మాట్లాడాను. తొలి వెలుగు ఛానల్లో సారు రఘు సార్ అది చూపిస్తున్నాడు దాన్ని. ఎట్లిస్తావు మధు, నువ్వు డబ్బులు ఎట్టిస్తావు చెప్పు, నేను అప్పున్నాను అనుకోండి, ఒక పంట వచ్చిన తర్వాత, ఒక మిరప పంట అమ్మిన తర్వాత నీకు డబ్బు ఇస్తా, లేదంటే కనుక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ అయిన తర్వాత డబ్బు ఇస్తా, నువ్వు ఎట్టిస్తావు డబ్బు? నేను ఇస్తా సార్ డబ్బు. ఆ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన సిబిఐ దగ్గర, నేను ఇస్తా. మేము అడిగింది కూడా అదే. ఒక ఇవ్వడం అంటే మీలాగా ఇంకొక బాధ్యతల్ని మోసం చేసి తీసుకురావడం. అప్పటికల్లా ఇతను జైలు ఉన్నాడు కాబట్టి ఎట్టిస్తుండే. ఇప్పుడు మేము అప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా చూడండి, ఇప్పుడు బయట లేడుతున్నాం, మాకు కనపడకనే కదా ఇంత దూరము, మాకు కనపడే చేస్తే మాట్లాడతా కదా. జైలు నుంచి బయటకు వచ్చేసినాడు ఆల్రెడీ. ఎప్పటి నుంచి మంగ్లీని కూడా అరెస్ట్ చేస్తే ఈ కేసు విషయంలో మీరేం చేస్తారు? మేమేం చేస్తామండి, ఇంకా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా లేకుంటే ఇంకోరు అరెస్ట్ చేస్తున్నారా మాకి అది కాదు కదా, అంటే గవర్నమెంట్ చూసుకుంటది. ఒక ఫ్రాడ్ లాగా అదంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు తక్షణమే మంగ్లీ గారిని అరెస్ట్ చేయాలని డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ మీదేంటి సార్? 6 నెలలు 7 నెలల నుంచి తిండి తిప్పలు కాకుండా ఎక్కడెక్కడ చూసేసుకొని ఒక మంచి స్థాయిలో, హైఫై స్థాయిలో మేము ఉండి, ఏదైనా హెల్త్ పరంగా చెప్పేసేసి కనుక మీ మీడియా వాళ్ళకి చాలా మందికి మేము హెల్త్ పరంగా మేము చెప్పాం. ఒక డయాబెటీస్ కావచ్చు, ఒక బీపీకి కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ గురించి కావచ్చు, ఇవన్నీ మేము గైడ్ చేసేవాళ్ళం. ఇంత బాగుండి చేసిన తర్వాత ఈరోజు ఏం లేదు, 6 నెలల నుంచి ఫేస్ వాల్యూ లేదు. చూడొచ్చు ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక హెల్త్ అడ్వైజర్. సరే, ఇతని సిచ్యువేషన్ క్లియర్ గా చూడొచ్చు. పక్కన ఇంతకు ముందు ఇతను ఇస్తున్న స్పీచ్ లో అవి కూడా చూడొచ్చు. అక్కడ ఎంతమంది జనాభా, ఇతను 2000 మంది జనాభా ఇతని స్పీచ్ చూసే ఆ వీడియోని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. కానీ ఈ రోజు ఏదైతే ఈ రమావత్ మధు మంగ్లీ సంబంధించిన ఈ ఇష్యూ వల్ల రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి, దాదాపు కుటుంబానికి 6-7 నెలల నుంచి కూడా దూరంగా ఉన్నారు. సో ఇష్యూ అయితే ఇంకా తేలేటట్లయితే మాత్రం కనిపించట్లేదు. కానీ చూద్దాం, మరి సజ్జనర్ గారిని కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నారు. రేపు వినతి పత్రం కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందా, జరగదా? ఇది 1,00,000 10 లక్షలు కాదు, కొన్ని 100 కోట్ల స్కామ్ ఇది. ఇందులో చాలా మంది కోటాను కోట్ల రూపాయలు పెట్టేశారు. ఇవన్నీ కూడా మరి వెనక్కి తిరిగి వస్తాయా, రావా అనేది అయితే మాత్రం అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం అయితే ఈ వీడియో ద్వారా ఒక ఫుల్ క్లారిటీ మీకు ఇచ్చామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళందరూ కూడా ఇంత డబ్బులు ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎక్కడ పెట్టారు అనేది ఇన్ని రోజులు కూడా మనకు క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. కొన్ని డబ్బులు ట్రేడింగ్ రూపంలో, కొన్ని రియల్ ఎస్టేట్లో, ఇంకా ఇతర వేరే పబ్బులని, బార్లని, ఇంపోర్ట్ అని, ఎక్స్పోర్ట్ అని, లేదంటే
ఇంకో ఇంకేమన్నా సార్ ఈ స్పాల్ అని చెప్పి రెస్టారెంట్స్ అని చెప్పేసి 3 స్పాలు మదుకున్నాయి. ఇలాంటి స్పాలు అని చెప్పేసి ఇంకా ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీరు పెట్టిన దానికి వడ్డీతో మీ డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది అని ఒక ఆశ అత్యాశతో చాలా మంది పెట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా మోసపోయారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. ఒక గుణపాఠం అయితే సామాన్య ప్రజలకి అందరికి యాక్చువల్ గా దయచేసి చాలా మంది ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మోసపోవడం ఏంటంటే నమ్మకం వల్ల మోసపోతున్నారు. ఒక మనిషిని నమ్మితేనే మోసం. ఈ రోజు నమ్మితేనే ఎంతో కొన్ని వేల కుటుంబాలు ఆ తాండాల దగ్గరికి 80% ఈ గిరిజన వాళ్ళే, 80% 80% మొత్తం వాళ్ళే. మేము లాస్ట్ లో మేము రావడం, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ చూపించడం, దాని వల్ల మేము మోసపోయినాం తప్ప వాళ్ళకైతే డైరెక్ట్ గా ఏం చేశారో తెలియదు. ఈ రోజు ఈ ఛానల్ వల్ల మాకందరికి ఎన్ని ఫోన్లు అంటే అన్ని ఫోన్లు, సార్ మీరు ఫైట్ చేస్తున్నారు, మేము ఫైట్ చేయలేకపోతున్నాం. మేమేమంటే అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మేము ఫైట్ చేస్తున్నాం. వాళ్ళందరూ గోన సంచుల్లో తీసుకురావడం, ఆస్తులు అమ్మడం, వాళ్ళ ఊర్లోకి పోతే కనుక మీరు డబ్బు కట్టల వీడియో కూడా బయటకు వచ్చి డబ్బుల కట్టల వీడియోలు ఇంకా అది దారుణం అయితే దారుణం అండి. యాక్చువల్ గా 22.5 కిలోలు ఉంటే కనుక 1 కోటి రూపాయలు అంటారని మాకు చెప్పడం, అట్లా వెయిట్ తీసుకొని అంటే డబ్బులు పెంచలేని పరిస్థితుల్లో వీళ్ళు డబ్బులు తీసుకోవడం అనేది జరిగింది. చూశారు మీరు ఆ వీడియోలో కూడా. ఎస్ అండి. సో గైస్ చూసారు కదా, 10th క్లాస్ చదువుకున్న రామావత్ మధు 200 మందిని కొన్ని కోట్ల రూపాయలతో మోసం చేశాడు. సో గైస్ చూసి కామెంట్ చేయండి, మీరు ఏం చేస్తారో కామెంట్. దాని ప్రకారంగా మేము మళ్ళీ ఈ బాధితుల దగ్గర నుంచి ఇంకా విషయాల్ని తెలుసుకుని బయటకు రాబట్టే ప్రయత్నం చేస్తాం. దయచేసి మంగ్లీ నిజంగా తప్పు చేసిందా? మంగ్లీ పేరు వాడుకుని ఈ సమస్యని వీళ్ళు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తున్నారా, లేకపోతే మంగ్లీ ఈ కేసులో నిర్దోష అనేది ఖచ్చితంగా కొన్ని రోజుల్లో తేలే పరిస్థితి అయితే ఉంది. చెప్పండి సార్ లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే, మీ మీడియా తరఫున చాలా మంది మా బాధితులకి దాదాపుగా 3 రోజులైంది, 3 days నుంచి ప్రతి వాళ్ళు బాధితులు ఇంతమంది మోసపోయినారు అనేది మీ అందరూ వచ్చారు. అందరికీ మీడియా తరఫున అండ్ మా తరఫున, మా బాధిత తరఫున మీకు అందరికీ రుణపడి ఉంటాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే మా బాధను ఎక్కడ ఎల్లబుచ్చుకోవాలో తెలియదు. 6 నెలలు అయిందండి. 6 months నుంచి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోతే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి రకరకాలుగా ప్రాబ్లమ్స్ జరిగినాయి. మాకు రకరకాలుగా ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఈ రోజు మీ అందరి తరఫున గవర్నమెంట్కి వెళ్ళడానికి కావచ్చు, లేదంటే కానీ డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి కావచ్చు, మేము ఎక్కడ చెప్పుకోవాలో తెలియట్లేదు. మాకు డైరెక్ట్ గా కోర్టు వాళ్ళంటే కూడా ఇప్పుడు చేయలేకపోతున్నాం. ఎవరు కూడా ఇటువంటి దానికి పాల్పోవద్దండి, ఇటువంటి దానికి ఆశపడొద్దండి, నమ్మొద్దండి దయచేసి. అండ్ నాకైతే బాగా నమ్మకం వచ్చింది, 2 రోజుల్లో బాగా నమ్మకం వచ్చింది. ఎందుకు నమ్మకం వచ్చిందంటే మా బాధితులందరూ ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మా పరిస్థితులంతా చూశారు. మా డబ్బు మాకు వస్తుంది, మా వాళ్ళకి అందరికి డబ్బు వస్తుంది అనేది కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు హెల్ప్ చేసేసి ఇంకా ఎంత దూరం తీసుకెళ్ళడానికి అంత దూరం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారని, మాతో పాటు ఉంటారని కోరుకుంటున్నాం.